పోలింగ్ సంబంధించి ప్రధానమైన ఘట్టం ముగిసింది. ఇక కౌంటింగ్ మీద అందరి దృష్టి ఫోకస్ అయింది. జూన్ 4 ప్రజలంతా ఆసక్తిగా చూస్తున్నారు. మీడియా సంస్థలు కావచ్చు, మిగతా అందరూ దీని మీద స్టడీ చేసే కార్యక్రమంలో తలమునగలై ఉన్నారు. ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో రాజకీయ విశ్లేషకులు కొనే ప్రకాష్ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం, డీటెయిల్స్ తెలుసుకుందాం. సెగ్మెంట్ వైజ్ గా లోక్సభ నియోజకవర్గాల వారీగా ఏ అంశాలు ప్రభావం చూపాయి, ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే అన్న. నమస్కారం. రైట్, ఎట్లా చూస్తున్నారు? 17 నియోజకవర్గాలు మంచి పోలింగ్ నమోదైంది. జనరల్లీ పోలింగ్ ఈజ్ గుడ్. అంటే వాతావరణం కూడా కొంచెం చల్లగా కావడం ఒకటి. తర్వాత వాస్తవంగా చెప్పాలంటే కాంగ్రెస్ కూడా బాగా కాన్సన్ట్రేట్ చేసింది. అలాగే ఏదైతుందో సైలెంట్ గా గ్రామాల్లో ఏదైతుందో ఆర్ఎస్ఎస్ కావచ్చు, విశ్వ హిందూ పరిషత్ కావచ్చు, ఏబీపీ కావచ్చు, బీజేపీ కానీ నార్త్ నుంచి సిస్టమేటిక్గా టీం వచ్చి వాళ్ళ సెంట్రల్ ఇంటెలిజెన్స్ కానీ, షాగారి సర్వే కానీ ఇతర సర్వేలు చూసినప్పుడు వాళ్లకు ఆశాజనకంగా కనిపించింది. దీన్ని జార విడుచుకోవద్దనే ఉద్దేశంతో అవుతుందో ఫైనాన్షియల్ అండ్ ఆర్గనైజేషన్ పరంగా బాగా పగడిబందీగా చేయడం జరిగింది. దానికి వ్యూహాలు కూడా మొదటి నుంచి ఈవెన్ 3 నెలల కింద ఏదైతుందో రామాలయం అయిన తర్వాత ప్రతి 90% దాదాపు, అంటే నేను ఈ పొద్దున మీకు చూపెట్టాను, దాదాపు ఒక 120-130 ఫోన్లు చూపెట్టాను. దాంట్లో అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎమ్మెల్యే పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు, జడ్పీటీసీ ఉన్నారు, మున్సిపల్ ఉన్నారు, ఉద్దండు మీకు పేర్లతో సహా చూపెట్టాను. నేను ఇప్పటివరకు ఈ రోజు మార్నింగ్ వరకు మీకోసం నేను ప్రిపేర్ అయ్యాను. నా హెల్త్ ఈజ్ నాట్ గుడ్. అయినా ఏదైతుందో నేను మొన్న రాత్రి ట్రైన్ ట్రావెల్ చేసి నిన్నంతా రేసి తీసుకొని మీకోసం నేను ఇబ్బంది ఉన్నా కూడా ఏదైతుందో మార్నింగ్ నుంచి నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకున్నాను. ఏంటి సిచ్యువేషన్ కొత్తగా తెలిసింది. ఇది 3 నెలల కింద అక్షంతలు, రాముని అక్షంతలు గ్రామంలో వాలంటరీగా గ్రామ కమిటీలు వేసుకొని ఆ అక్షంత ప్రొసెషన్ తీసి దేవుంది రాముంది ఒక సెంటర్ రచ్చబండ అనుకోండి, టెంపుల్ కార్డ్ అనుకోండి, ఒక పంచాయతీ ఆఫీస్ అనుకోండి, అక్కడ ఏదైతే ఊరు సెంటర్ ఉంటుందో ఆ సెంటర్లో పోయి గ్రామాల్లో మరి నాట్ టౌన్స్ అని ఎంత చేసిన గ్రామాల్లో 90% అక్కడ అక్షంతలు ఇచ్చారు. 90% ఆఫ్ హౌస్ శ్రీరామనవమికి ప్రతి ఇంటికి 90% అంటున్నా, ప్రతి ఇంటికి 90% అక్షంతలు పుట్టినాయి. కవర్ అయితే అన్ని ఈ పార్లకు ఇస్తారు కదా ప్లాస్టిక్, అది పాలిథిన్ ఉంటుంది కదా, అది 1. నిన్నటి శ్రీరామనవమి అన్ని గ్రామాల్లో పూజలు జరిగినాయి. ఆల్మోస్ట్ ఆల్ శ్రీరామనవమికి. ఈ రోజు క్రేజీ అయింది కదా సార్ బాగా. గణేష్ ఉంది సార్ 79 గంటల ముందేం లేదు, ఒక 3 గంటల్లో అయిపోయింది. 79 తర్వాత ఎవ్రీ ఇయర్ పెరుగుతూ వస్తుంది. 2 రోజులు 3 రోజులు గణేష్ జరుగుతుంది ఇక్కడ. 79 నేను ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఉండేవాడిని. అదే ఇక్కడ బషీర్ వాళ్ళలో మేము నిల్చున్నాం. ఎక్కడ ఇదే ట్యాంక్ బండ్, ఇప్పటి వరకు ట్యాంక్ బండ్ నడుస్తుంది. అలాగే ఏదైతుందో ఇది ప్రతి అయ్యవారు అంటే ప్లాన్గా అయ్యవార్లతో ఏదైతుందో ఈసారి మనం బీజేపీకి వేయాలి దేశహితు దృష్ట్యా. ఒకటి రామాలయం నిర్ణయం జరిగింది, ఏది పరిష్కారాన్ని ఎటువంటి అల్లరి లేకుండా. రెండవది కాశ్మీర్ కూడా చేశారు. ఈ హిందూయిజం అన్ని బోధించుకుంటూ రాముణ్ణి దేవుణ్ణి పెట్టుకొని ఏదైతుందో సార్ ప్రతి వాళ్ళు ఏదైతుందో ఈ రోజు సెక్యులర్ అనేది ఎందుకంటున్నారు కాంగ్రెస్, దానికి వివరాలు బోధించుకోవాలి. బట్ ఈ 2 ఇష్యూస్ ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు నేను దీంట్లో దాదాపు నేను ఇక ఒక 9-10 కాన్స్టిట్యూన్సీల వాళ్ళని అడిగాను. మహబూబ్ నగర్ అదే, ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, నేను పేర్లు కూడా పెడతా. ఎమ్మెల్యే పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళు ఎమ్మెల్యేలు. ఇది జరిగిన దాన్ని మళ్ళీ క్రాస్ చెక్ చేసుకుంటున్నా. కాంగ్రెస్ వాళ్ళని క్రాస్ చెక్ చేసుకుంటే ఇది జరిగింది అన్నారు. దీని ప్రభావం ఏమవుతుందో బీజేపీకి జరిగింది. 1. నెంబర్ 2, నేను కాంగ్రెస్ సింపథైజర్ అయినా కొంతమంది కాంగ్రెస్ వాళ్ళతో మాట్లాడి వీళ్ళతో మాట్లాడి తులం బంగారం అని చెప్పారు. కొన్ని లక్షల పెళ్లిళ్ళు అయినాయి. ఇప్పుడు దాని ప్రస్తావన తీరు 1 లక్షతో పాటుగా తులం బంగారం అది పంపిణీ జరగాలి కదా. రైతు రుణమాఫీ చేసాం. ఇప్పుడు ఒట్టు పెట్టుకుంటున్నాం, దేవుని ఒట్టు. ఇది కూడా క్రిటిక్ అయింది. ఇది కాంగ్రెస్ నాయకులే మిలిటెంట్ అంటే రక్తం అంటే కాంగ్రెస్ ఇచ్చేటోడు ఇట్లా మరి కొందరు అంటుందని మళ్ళీ ఒపీనియన్ క్రాస్ చెక్ చేసుకున్నా. క్రాస్ చేసుకుంటే పథకాల మీద కూడా కొంత అసంతృప్తి ఉంది ప్రజల్లో, కామన్ పీపుల్లో. అంటే ఇంతమంది చేరినా కూడా ఇంతమంది నిరుద్యోగులు, యూత్స్ నిరుద్యోగ వృత్తాన్ని 6 పథకాలు పెట్టలేదు. ప్రియాంక గాంధీ అంటే కొన్ని ప్లేస్లో ఒక వారంగా ఒక ఇంపార్టెంట్ అట్లా ఒక మహబూబ్ నగర్ అంటే క్రాస్ చెక్ చేసినప్పుడు కాంగ్రెస్ నా మిత్రులు చేసినప్పుడు ఇది మరి కొందరు చెప్తూ ఇది నిజమేనా అని అడిగితే
నిజమే మన వర్గాల్లో కూడా వచ్చింది. అసలు నిరుద్యోగ వృత్తి అనేది ప్రియాంక గాంధీని తీసుకొచ్చి అనౌన్స్ చేసిండు కదా, 6 పథకాలు పెట్టలే, దాని ప్రస్తావన తేవడం లేదు ఇప్పుడు. ఇవన్నీ కూడా ఏదైతుందో రియాక్షన్ అయ్యి బీఆర్ఎస్ డైల్యూట్ అయింది. అంటే ఇప్పుడు వచ్చేది స్థానిక సంస్థల ఎన్నికలు. స్థానిక సంస్థల ఎన్నికలు కనుక స్థానిక సంస్థల ఎన్నికల తట్టుకోవాలంటే బీఆర్ఎస్లో ఉన్నారు లీడర్లు కలిసి, కొందరు బీఆర్ఎస్లో ఉన్నారు. మనం బీఆర్ఎస్ ఓడిపోతుంది. మనం కాంగ్రెస్కి వెళ్తే మనం గ్రామంలో కాంగ్రెస్కు బీఆర్ఎస్కి కొట్లాడాలి కదా గ్రామాల్లో. రేపు ఎంపీటీపీ అనో జెడ్పీటీసీ అనుకోండి, వార్డు మెంబర్ అనుకోండి, బీజేపీ లిమిటెడ్ గెలుస్తుంది కదా సార్. సో ఇది ప్రమాదం అవుతుంది, కాంగ్రెస్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. కనుక మనం ఏదైతుందో బీజేపీ గెలిచినా మనకు పర్లేదు. అదొక ఒపీనియన్ తోటి ఏదైతుందో లీడర్ జాయినింగ్ ఎక్కువ కాంగ్రెస్ వైపు అయింది కదా, బీఆర్ఎస్ నుంచి ఎక్కువ కాంగ్రెస్ వైపు వలస అయింది. అదే అంటున్నా, అది అయినాక కూడా ప్రభావం రాలేదంటే ఏదైతుందో కాదు. బీఆర్ఎస్ లో ఉన్నోళ్ళు లేదు, బీఆర్ఎస్ లో ఉన్నా వాళ్ళు ఆలోచించేది ఏంటంటే స్థానిక సంస్థల పోటీ చేద్దామని ఆలోచించేవాళ్ళు. అండ్ ఎంఐఎం రాష్ట్ర నాయకులు సలావుద్దీన్, మన అసదుద్దీన్ ఓవైసీ గారు చెప్పారా, ఎవరు చెప్పారు ఇన్స్ట్రక్షన్? నిజామాబాద్, బోధన్, బైసా, ఆదిలాబాద్, కాగజ్ నగర్ 5 సెంటర్లకు మాట్లాడాను. ఫస్ట్ బోధన్ ఒక మిలిటెంట్ ఆఫ్ బీజేపీ, టికెట్ దొరకలే అతనికి, ఇంకో ఆయన దొరికింది. ఏంది ఒపీనియన్ అని అడిగాను. అంటే సార్ ఖచ్చితంగా ఇన్స్ట్రక్షన్ కాంగ్రెస్కి ఏమని వచ్చింది, కానీ మా వాళ్ళు కాంగ్రెస్ గెలిస్తే కష్టం వార్డులో మనం కాంగ్రెస్ తోటి పోటే కదా, మనకు వదిలిపెట్టదు కదా, అనుకో కాంగ్రెస్ గెలవద్దు అని వాళ్ళు బీఆర్ఎస్ కేసి నోటు. ఎవరైతే కౌన్సిలర్ ఉన్నాడో ఆయనకు బలం ఉందో, మెయిన్ కార్పొరేటర్కి చెప్తారు కదా, ఓటర్కి అయితే అప్పీల్ ఇయ్యడు కదా, డైరెక్ట్ ఇయ్యడు కదా. తో వాళ్ళు వాళ్ళ సర్వే కోసం ఇది క్రాస్ చెక్ చేసుకున్నాను. నిజామాబాద్లో ఇదే జరిగింది, బైసలు ఇదే జరిగింది, ఆదిలాబాద్ నేను అడగల. అక్కడ చేసిన ఆయన విఐపీ, బీజేపీ విఐపీ ఎలక్ట్ అయిన పాయల్ శంకర్, అక్కడ ఒపీనియన్ తీసుకోవాలి. హరీష్ ఆఫ్ సిర్పూర్, ఇది ఈ ఒపీనియన్ ఆ ప్లేస్లో తీసుకోవాలి. అక్కడ కూడా ఎంఐఎం కార్పొరేషన్. మరి ఇట్లా ఇన్స్ట్రక్షన్ వచ్చింది, వాళ్ళు ఏదైతుందో బీఆర్ఎస్ కేస్తుండ్రా అని అడగలేదు ఈ 2 ప్లేస్లో. బట్ నిజామాబాద్, బైసా అండ్ బోధన్ ఐ క్రాస్ చెక్. ఎవరైతే మొదటి వ్యక్తి నాకు ప్రకాష్ రెడ్డి చెప్పాడు టికెట్ దొరకలేని, ఓ 30-40 కోట్లు ఖర్చు పెట్టి సోషల్ ఆర్గనైజేషన్ చేస్తాడు ఆయన. టికెట్ మోహన్ రెడ్డి అతనికి దొరికింది. ఆయన చెప్తాడంటే ఇది వాళ్ళు ఏదైతుందో బీఆర్ఎస్కి ఇచ్చిండు, మాకు బీజేపీకి లీడర్స్. సో ఈ విధంగా ఏదైతుందో ఇన్ని ఫ్యాక్టర్స్ ఏదైతుందో బీజేపీకి. ఇంకోటి గుడ్ గవర్నెన్స్ సెంట్రల్లో, బీసీ నాయకత్వం, ఎస్సీ బీసీ ఎస్టీ మోర్ దాన్ 50% ప్రాపర్ రిప్రజెంట్. ఇంతవరకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇటువంటి రిప్రజెంటేషన్ లేదనేది కూడా యూత్ చదువుతుంది కదా సార్. రేపు ఈ సోషల్ మీడియా పేపర్లలో వస్తూ ఉంటే ఏ స్కాండల్ లేదు. కశ్మీర్లో గొడవ ఉందా సార్? లేదు కదా సార్. త్రిపురాల గొడవ ఉంది సార్? గొడవ లేదు కదా సార్. ఇన్ని చట్టాలు వేసిన ఒక అగ్రికల్చర్ చట్టానికి అక్కడ నార్త్లో జరిగింది తప్ప ఎక్కడ జరగలేదు కదా. ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఏదైతే దీన్ని గ్రౌండ్కు తీసుకుపోగలిగినారు. వాళ్ళ మీద ఆర్డిమాయిష్ చేసిండ్రు కేంద్రము బీజేపీకి. వాళ్ళ రిపోర్ట్ ప్రకారం షా కానీ సెంట్రల్ ఇంటెలిజెన్స్ కానీ పర్ సర్వేలు కానీ మనం ఇక్కడ గెలవగలుగుతాం అనే దాంట్లో మనీ మేనేజ్మెంట్లో సార్ మినిమం 15 CR టు 30 CR చరిత్రలో ఏదైతుందో ఏ రాష్ట్రంలో అయితే 15 కోట్ల నుంచి పార్లమెంట్ సెగ్మెంట్ నాట్ అసెంబ్లీ 30 కోట్ల వరకు మేనేజ్మెంట్ నో లోకల్. 3-4 రావడము, అతను ఇక్కడ ఎమ్మెల్యేనా లేకపోతే ఎమ్మెల్యే పోటీ చేసి ఓడిపోయిందా, వాళ్ళు ఎలా చెప్తారో చేసిండు, ఎక్కడ ఖర్చు పెట్టాలని సంగతి. దీంట్లో మీటింగ్స్ కూడా ఇప్పుడు మోడీ గారి మీటింగ్ ఉంది ఈ ఎక్స్పెండిచర్లకెళ్ళి. ఇంతకుముందు సపరేట్ ఆ మీటింగ్కి బడ్జెట్ వేరే వస్తుండే. తో అంతా సూపర్విజన్ విత్ ఫోటోగ్రఫీ. అంటే పైసలు ఇవ్వడము, మాట్లాడడం, చేయడం, మిస్యూజ్ జరగకుండా పర్ఫెక్ట్ పోల్ మేనేజ్మెంట్ జరిగింది. ఇది నేను ఊహించి చెప్పడం లేదు. ఇవన్నీ విషయాలు మీకు ఫోన్ చూపెట్టాను. ఇప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఉంది, వాళ్ళ పోల్ మేనేజ్మెంట్ చేయలేదంట. అది నేను ఆ సైడ్ నేను చెక్ చేసుకోవాలి. ఇంత సిస్టమేటిక్ చేయరు, అంత అసైదులా. మనం 6 పథకాలు చేసేసినాం, మనం వచ్చేస్తాం, మనం గెలిచినాము, మనది ఏదైతుందో బ్రహ్మాండంగా. ఏడ తిరుగుతారు సార్? క్యాండిడేట్లు తిరగకపోతే మధ్యాహ్నం చెమట వచ్చిందంటే ఏసీలో కూర్చుంటున్నాడు. పేరు చెప్పదలుచుకోలేదు కదా సార్. ఓన్లీ మైకులు స్టేట్మెంట్లే కదా సార్. ఈరోజు ఏ మాట కామాడాలి. ఒక ముఖ్యమంత్రిగా ఉండి రేవంత్ రెడ్డి గారు 3, 4, 5 మీటింగ్లు 5 మీటింగ్లు చేసిండు కదా సార్. ఇంకోటి ఎంత స్ట్రెయిన్ వస్తుంది సార్. ట్రావెలింగ్ ప్రెస్ ఏదైతుందో ఒక అర్ధ గంట మాట్లాడించాను. కానీ నేను ఎవరి పేరు చెప్పదలుచుకొని బాగా అంటే
ముఖ్యమంత్రిని నేను కంటిన్యూ కావాలి, నాకు రిజల్ట్ రాకపోతే రేపు ఇబ్బంది అవుతుంది, దీనిలో మంత్రివర్గంలో ఇబ్బంది అవుతుంది, ఇటు బీజేపీ డెవలప్మెంట్ కేంద్రము అది ఇక్కడ అన్ని రాష్ట్రాల్లో ఏమి లేని కాడ 1.5-2 కాడనే కొట్టేసింది. సో ఏదైనా ఇబ్బంది అవుతుందని ఆల్రెడీ వార్నింగ్స్ వస్తున్నాయి, ఏమన్నా ఇబ్బంది జరగవచ్చు, బీఆర్ఎస్ బీజేపీ ఒకటే కావచ్చు, ఇటు తీసుకుంటా అంటే ఇటు నుంచి కావచ్చు. దీంట్లో ఏదైతుందో అన్ని బట్వాడ అయిపోయాక, పార్లమెంట్ అయిపోయాక, మంత్రులు కార్పొరేషన్ అయిపోయాక ఇక ఇప్పటి నుంచి పైరేవులు స్టార్ట్ అవుతాయి. పథకాలు, పైరేవులు, నియోజకవర్గం. డబ్బులు ఎక్కడి సార్? ఈ రోజు రుణమాఫీ చేయాలంటే 35,000 కోట్ల రూపాయలు కావాలి కదా సార్. తులం బంగారం ఎప్పుడు స్టార్ట్ చేస్తుంది సార్? ఇవన్నీ ఒకటి సార్. ఈ రోజు 6 నుంచి 8 అనుకున్నాం మీ కానీ అందరు బిఫోర్ నామినేషన్. ఈ రోజు 7 నుంచి 9 సీట్లు బీజేపీ, 7 to 9 అది 7 to 9. ఇది 9 వచ్చినప్పుడు ఏదైతుందో అది 8 to 10 అనుకున్నాం. అది ఏదైతుందో 1-2 సీట్లు తగ్గుతాయి. అంటే 7 నుంచి 6 నుంచి 10 వరకు కావచ్చు. ఏది ఇది 7 కంపల్సరీ అన్న. 1 8 మెడకు ఏదైతుందో డౌట్ పెడదాం. 2 + 7 9 పోతాయి, మిగిలిందండి. బీజేపీ 7 గెలుచుకుంటూ 4 ఫైట్ ఉంటాయి. ఇక ఇండివిజువల్ వస్తాం కదా, 10 కూడా రావచ్చు. 7 తగ్గాయి. 9 అయితే ఛాన్స్ 10 వాళ్ళ కాన్ఫిడెన్స్ చెప్తుంటే 10 కూడా కాస్తుంది. డబ్బులు నియోజకవర్గం ఆదిలాబాద్ ఏ ఫ్యాక్టర్స్ మీకు కనిపిస్తున్నాయి? ఎట్లా ఉండే అవకాశం ఉంది? గ్రౌండ్ రిపోర్ట్ ఎలా ఉంది? ఆదిలాబాద్ లో అన్ని 7 అనుకోండి, వాళ్ళకి 4 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒకటి సిరిపూర్ 100% మెజార్టీ వస్తుంది అక్కడ. ఆసిఫాబాద్ లో ఒక 1 by 1 ఆసిఫాబాద్ ఇది. ఆసిఫాబాద్ లో వాళ్ళు కాంగ్రెస్ బాగా పగడబందీగా పనిచేసింది. అక్కడ ఏదో కాంగ్రెస్ ఒక 3-4 వేలు 5-6 వేలు ఎక్కువ రావచ్చు, లేకపోతే బీజేపీకి రావచ్చు. బీఆర్ఎస్ 3rd ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అక్కడ బోత్ బీజేపీ లీడ్, ఆదిలాబాద్ లీడ్. బోత్ ఎమ్మెల్యే లీడ్ అనుకోండి, బట్ ఆదిలాబాద్ లీడ్, బోత్ లీడ్. ఖానాపూర్ ఏదైతుందో ఎమ్మెల్యే లేకున్నా కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా లీడ్, నిర్మల్ ఎమ్మెల్యేలు లీడ్. సో 6 కాన్స్టిట్యూషన్స్ ఒక సిరిపు ఒక దీని పేరు ఆసిఫాబాద్ తప్పితే 6 కాన్స్టిట్యూషన్స్ 4 ఎమ్మెల్యేలు అనుకోండి. 4 ఎమ్మెల్యేలలో కూడా లీడ్ వస్తుంది. దాంట్లో ఏమాత్రం లేదు. తర్వాత ఎక్కడైతే బైసా ఉందో, నిర్మల్ ఉందో, సిరిపూర్ ఉందో, ఆ హిందూ ముస్లిం ఓట్ టర్నప్ ఎక్కువ కనిపించే వరకు హిందూజం. బూత్కి వచ్చినాక కూడా న్యూట్రల్ ఓట్ 1 సైడ్ వచ్చేసింది. ఎప్పుడు న్యూట్రల్ ఓట్ ఎనీ స్టేట్ 10 నుంచి 15% ఉంటుంది. ఎన్ని పార్టీలు పోటీగా ఉన్నా కూడా, ఎన్ని పార్టీలు స్ట్రాంగ్. ఇప్పుడు యూపీ ఉందనుకోండి, కాంగ్రెస్ ఉండే కదా కొంతకాలం స్ట్రాంగ్, బీఎస్పీ ఉండే కదా, సమాజ్వాదీ ఉండే కదా, బీజేపీ ఉండే కదా. అయినా 10% ఏ పార్టీ కమిటీ కానీ ఉంటుంటాయి. అవి ఎట్లుంటాయి అంటే ఆ ట్రెండ్ సెట్ ఎట్లుంటే పోలింగ్ టైంలో ఆ 5 ఏళ్ల లాండ్ ఆర్డరు, స్థానిక ఎమ్మెల్యే, ప్రైజ్ రైసు, అక్కడ దోచుకున్నారా స్థానిక ప్రజాప్రతినిధులు, దాని మీద ఏదైతుందో ఆ పోలింగ్ బూత్ దగ్గర పోయినాక ఆ 3ను బట్టి ఏదైతుందో ట్రెండ్ వేవ్ అనేది ఏదైతుందో ఈ 10% 1 సైడ్ వెళ్ళిపోతాయి. 75 మనం కాంగ్రెస్ సైడ్ చూసినాం, 83 టీడీపీ చూసినాం, 89 వాళ్ళ కాంగ్రెస్ చూసినాం, 95 వాళ్ళ టీడీపీ చూసినాం. ట్రెండ్ పబ్లిక్ టాక్ తోటి ఏదైతుందో ఈ 10%కు 90% ఈ న్యూట్రల్ ఓట్ అంతా ఏదైతే వేవ్ ఉంటుందో ఆ వేవ్ పోతుంది. అదే మెజార్టీ మనకు కనబడుతూ ఉంటుంది. ఉన్న సిచ్యువేషన్లో ఆదిలాబాద్ వాక్ ద రేస్. నేను అనుకుంటున్నా ఇట్ విల్ బి ద మినిమం. కానీ కాంగ్రెస్ 2nd, బీఆర్ఎస్ 3rd. కాంగ్రెస్ అనుకోకుండా పెరిగింది. ఎందుకు పెరిగింది? కోనపాకడ ఎక్స్ఎమ్మెల్యే చేరిండు, ఇంద్రకరణ్ ఎక్స్ఎమ్మెల్యే చేరిండు, విఠల్ రెడ్డి బైసా అంటే మధోలా బైసా ఇప్పుడు ఏమన్నా ఆయన చేరిండు. తర్వాత బోత్ ఎమ్మెల్యే బాబురావు ఆయన చేరిండు, రేఖానాయక్ ఖానాపూర్ చేరింది. ఇట్లా 2nd, 3rd గెలు కూడా చేరిన ప్రభావం ఏదైతుందో ట్రెండ్ సెట్ 1 ముగ్గురు బోండ్ అక్కడ, ముగ్గురు గోల్డ్. కానీ గోల్డ్ అంటే లంబాడకు వ్యతిరేకంగా గోల్డ్ ఉద్యమంలో లంబాడకు వ్యతిరేకంగా ఆత్రం సక్కు కానీ ఆయన ఆత్రం సుగుణ కానీ జాబులు కూడా బాగా అంటే వైలెంట్గా మాట్లాడింది లంబాడకు వ్యతిరేకంగా. నగేష్ అతను ఎక్స్ఎమ్మెల్యే, ఎక్స్ఎంపీ, వాళ్ళ తండ్రి ఎక్స్-మంత్రితో ఉన్నా కూడా ఎప్పుడు ఆయన గోండులకు వ్యతిరేకంగా అంటే లంబాడకు వ్యతిరేకంగానే గోండులో మీటింగ్లు అటెండ్ అవుతుండే. స్పీచ్లు లంబాడను కించపరచలేదు. అదేదైతుందో ఈ ఇద్దరు అగ్రెసివ్గా గోండు ఉద్యమంలో పనిచేసింది కనుక లంబాడస్ ఏదైతుందో పోలేదు. దాంట్లో మోర్ దాన్ 75% ఆఫ్ నగేష్కు
అది కూడా ఆయనకు అడ్వాంటేజ్ చెప్పింది. అంటే అడ్వాంటేజ్ చెప్పింది. ఇంకోటి కరప్ట్ అనే పేరు, అగ్రెసివ్, దురుసుగా ప్రవర్తించడం అనేది ఏదైతుందో లేదు, నాన్ కాంట్రవర్సీ జనరల్గా. దాంతో ఏదైతుందో నగేష్కి అడ్వాంటేజ్ వచ్చింది. గతంలో బీజేపీ గెలిచిన సీట్ అది. ఇది బీజేపీ పక్కలో వెళ్ళే పక్క. రైట్. నెక్స్ట్ పెద్దపల్లి ఉన్న సిచ్యువేషన్లో క్లారిటీగా కాంగ్రెస్. నేను అనుకుంటున్న 7 కాన్స్టిట్యూన్సీలో 7లో దేంట్లో కూడా నాకు బీజేపీ మెజార్టీ వస్తాయని నమ్మకం లేదు. నాకు అది పర్ఫెక్ట్ అనుకో. ఈవెన్ బెల్లంపల్లి కానీ 7 ఎమ్మెల్యేలు 7 కాంగ్రెస్ అడ్వాంటేజ్ 7 ఉన్నారు. తర్వాత చాలా గట్టిగా పనిచేశారు. కొంత టికెట్ ఇష్యూలో వ్యతిరేకత వచ్చినా కూడా మనీ మేనేజ్మెంట్ ప్రాపర్గా చేశారు. కార్యకర్తలను వివేక్ 89 వాళ్ళ తండ్రి కాంటాక్ట్ చేసినప్పటి నుంచి అది చేస్తున్నాడు. 7 సార్లు పోటీ చేశాడు. ఎవరు? వినోద్ 2 సార్లు గెలిచాడు. ఇప్పుడు ఒకసారి 2004లో 5 సార్లు ఓడిపోయినా కూడా మొత్తానికి పెద్ద వాళ్ళు కరెక్ట్ కాదు. ఓవరాల్గా ఏదైతుందో బీజేపీ క్యాండిడేట్ బాగా నెగటివ్ అంటే అతను 2009లో టీఆర్ఎస్కి వెళ్ళి చేశాడు కాంగ్రెస్. కొంచెం బాతకాలాలు పోసేటట్టు ఆయన అక్కడ బీజేపీ ఏదైతుందో ఆయనకి ఇవ్వడం కూడా అంత నచ్చల. ఆల్రెడీ ఫెడప్ అయిపోయాడు. అంటే అప్పుడు పర్ఫార్మెన్స్ ఉండాలి కదా. ఓటమి ఈసారి డిపాజిట్ పోయి నీ ఫైట్లో, ఎలక్షన్ హియరింగ్లో, నీ ఫంక్షనింగ్లో ఉండద్దు. నిజానికి లాస్ట్ అనౌన్స్ చేసిన తర్వాత కూడా మారుద్దామని బీజేపీ ఆలోచించింది. అక్కడ సిచ్యువేషన్లో బీజేపీ ఫార్వర్డ్ బై ఉంటుంది, బీఆర్ఎస్ ఉంటుంది. బట్ 7 నియోజకవర్గాల్లో 7 మొన్న ఓటుకు 500 రూపాయలు ఇచ్చాడు. కాంగ్రెస్ నాకు తెలిసినంత వరకు ఇవ్వాల. నాకు 2 మిత్రులే లక్ష్మణ్. బట్ ఈ 500 ఇచ్చిందని కొందరు చెప్తున్నారు. ఏది ధర్మపురి కాన్స్టిట్యూన్సీ సింపతి వచ్చింది. ఒక సెగ్మెంట్లో మెజార్టీ వస్తుంది ఈశ్వర్ గారికి అంటున్నారు. కానీ అది 7 కాంగ్రెస్ మెజార్టీ వచ్చి, బట్ ఫాలోడ్ బై బీజేపీ. నేను అనుకుంటున్నా 1,00,000 పైనే గెలుస్తుంది పెద్దపల్లి. నో డౌట్ అట్ ఆల్ కాంగ్రెస్. కరీంనగర్ బండి సంజయ్ ఇస్ వాగ్దరేస్. నేను అనుకుంటున్నా హుస్నాబాదే కొంచెం అక్కడ ప్రభాకర్ కొత్తగా పోయాడు అనుకోండి. తర్వాత దాంట్లో ఏంటంటే అడ్వాంటేజ్ బీజేపీ క్యాండిడేట్ బొమ్మ వెంకటేశ్వరరావు అని ఎమ్మెల్యే ఉండే 99లో. 2004లో ఎలయన్స్లో సిపిఐకి పోయి దొరకాల. ఆ పిల్లోడు శ్రీరామ్ అని వెరీ నైస్ ఫెలో. వాళ్ళ తండ్రి 2-3 సార్లు పోటీ చేసి ఓడిపోయాడు. అవన్నీ ఇచ్చిపెట్టండి. 99లో గెలిచిండు, 2004లో మళ్ళీ ఇన్పేట్ చేసిండు, 78లో కూడా జనతా చేసిండు, 89లో 500తో ఓడిపోయాడు కాంగ్రెస్కి, 70లో జనతా, తర్వాత కాంగ్రెస్, తర్వాత వేమరావు షిఫ్ట్ అయ్యింది. ఏమైనా కూడా ఏదైతుందో అతను కూడా కాంగ్రెస్లో చేరాడు. దాంతో కూడా అడ్వాంటేజ్ చెప్పింది. అది ప్రవీణ్ బాగా పనిచేశాడు. హుస్నాబాద్ ఒకటి నేను అనుకుంటున్నా కాంగ్రెస్కి ఏమన్నా ఓటాబోటి ఉండొచ్చు తప్పితే మిగతా మర్చిపోయినా బీఆర్ఎస్కు సిరిసిల్ల. ఇక్కడ ఏది మన హుజరాబాద్ నెక్ టు నెక్ 4 సెగ్మెంట్లో బీజేపీ మెజార్టీ వస్తుంది. కరీంనగర్ భారీ మెజార్టీ వస్తుంది, వేములవాడ కూడా మెజార్టీ. ఫార్వర్డ్ బే ఏదైతుందో అక్కడ కాంగ్రెస్ రైట్. మీరు మంచి ప్రశ్న అడిగింది. కిషన్ రెడ్డి ఓడిపోయింది కదా, లోక్సభ గెలిచింది కదా, పార్టీ చేంజ్ అయ్యి గెలిచింది కదా. అక్కడ ఓడిపోయింటే అక్కడ కాన్స్టిట్యూన్సీ అయితే చేంజ్ చేసాడు. రేవంత్ రెడ్డి గారు అక్కడ ఓడిపోయి ఇక్కడికి వచ్చాడు. బట్ సేమ్ కాన్స్టిట్యూన్సీలో నామా చేసింది కదా, సేమ్ కాన్స్టిట్యూన్సీలో కిషన్ రెడ్డి చేసింది కదా, సేమ్ కాన్స్టిట్యూన్సీలో బోత్ ఓడిపోయి మన స్వయం బాబురావు గెలిచింది కదా, సేమ్ కాన్స్టిట్యూన్సీలో నేతగాని వెంకటేశ్వర చెన్నూరులో ఓడిపోయి అక్కడ గెలిచింది కదా. ఇట్లా 8 కాన్స్టిట్యూన్సీలు ఉన్నాయి కదా సార్. వెంకరెడ్డి గారు అంటే కాన్స్టిట్యూన్సీ చేంజ్ చేయండి. మళ్ళీ నల్గొండ ఓడిపోయి భువనగిరి అంటే ఆయన సెగ్మెంట్ లేదు. సో ఈ విధంగా ఏదైతుందో సార్ 2009లో కరీంనగర్ ఒకటి ఎగ్జాంపుల్ చెప్తాను. చాలా చెప్పొచ్చు కానీ లెంతీ అయిపోతుంది. నాకు కూడా హెల్త్ బాగలేదు, మీకోసం నేను కోఆపరేషన్ చేయడానికి వచ్చిన. బట్ ఐఎమ్ వెరీ ప్రాబ్లం. నేను నిల్చుని కూడా లేను, చాలా ఇబ్బందిగా ఉంది. 2009లో లక్ష్మీ నరసింహారావు ఎమ్మెల్యే క్యాండిడేట్ కాంగ్రెస్. పొన్నం ప్రభాకర్ ఒక ఎంపీ గెలిచిండు, తర్వాత 2 సార్లు ఓడిపోయాడు అనుకోండి. మొన్న ఎమ్మెల్యే కాన్స్టిట్యూన్సీ చేంజ్ ఎమ్మెల్యే కూడా ఓడిపోయాడు. సో మర్చిపోయాను, పొన్నం ప్రభాకర్ ఎంపీ క్యాండిడేట్, ఆయన ఎమ్మెల్యే 30,000తో ఓడిపోయాడు సార్. 29,000 చిల్లర మెజార్టీ పొన్నం ప్రభాకర్కు. డిఫరెన్స్ ఎంత? 53,000 ఓట్లు. ఓకే అంటే 10 సెకండ్ల లోక్సభ కేసు అసెంబ్లీకి, అసెంబ్లీ కేసు లోక్సభ. సిస్టమ్ ఎట్లా పెట్టిండ్రు అక్కడ 53,000 ఓట్ల డిఫరెన్స్ ఎట్లా వచ్చిందన్న సార్? 84లో హెగ్డే 28కి ఓడిపోయాడు లోక్సభ. 86 సీట్లు మాత్రమే జనతా, 16 బీజేపీ. ఇండిపెండెన్స్ తోటి గవర్నమెంట్ ఫామ్ చేశారు. మిశ్రమ ప్రభుత్వం.
224 స్ట్రెంత్ అనుకుంటా అక్కడ డిజాల్వ్ చేసిండు మార్చి 85 133 సీట్లు వచ్చింది సార్. 86 ఎక్కడ 137 ఎక్కడ 28 ఓడిపోయింది కదా 1980లో. ఎంజీఆర్ గారు ఏదైతుందో డిఎంకే అండ్ కాంగ్రెస్ టోటల్ 39 వచ్చింది ఎలయన్స్ మధ్యంతర ఎన్నిక పార్లమెంట్. ఎంజీఆర్ చీఫ్ మినిస్టర్ అప్పుడు ఓడిపోయాడు. అప్పుడు ఏదో ఆర్టికల్ ఉండే కదా మెజార్టీ వస్తే గవర్నమెంట్ 75 వచ్చి 9 రాష్ట్రాలు వదిలేసి 80లో మళ్ళీ వచ్చి ఇందిరాగాంధీ రద్దు చేసింది ఒక హర్యానా చేరి. ఎందుకంటే హర్యానా భజన్లాల్ మొత్తం ఇటు దళబదలు చేసింది గవర్నమెంట్ అంతా. ఆయనకు ఎలక్షన్ జరగలే 80లో జరిగే బదులు 83లో అయింది. దేవిలాల్ ఆయన వర్సెస్ అయింది. అట్లా లేదు అట్లా అట్లా ఒక్కరి కంప్లీట్ చేయండి. తమిళనాడులో మళ్ళీ తర్వాత చేస్తే ఎంజీఆర్ స్వీప్ చేసిండు గవర్నమెంట్ వచ్చింది ఎంజీఆర్కు. డిఎంకే కాంగ్రెస్ రాలే. ఎంజీఆర్ 80లో మీరు చూసుకోండి హిస్టరీ చూసుకోండి. ఇట్లా 87లో సార్ లోకల్ బాడీ ఇది వెరీ ఇంపార్టెంట్ ఫర్ మన ఆంధ్ర ఉమ్మడి రాష్ట్రానికి తెలంగాణ. కానీ 300 సంథింగ్లు 1096 ఎంపీపీ చేసాడు మండల ప్రజా పరిషత్. మున్సిపాలిటీలో అయితే అంతే ఉండి అనుకోండి. బీసీ రిజర్వేషన్ చేసాడు, మహిళా రిజర్వేషన్ చేసాడు. అప్పటి వరకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక బీసీ సర్పంచ్ కానీ వార్డు మెంబర్ కానీ సమితి ప్రెసిడెంట్ కానీ జడ్పీ చైర్మన్ నో ఛాన్స్, ఓన్లీ ఎస్సీ ఎస్టీ. అలాగే మున్సిపల్ కౌన్సిల్ కానీ చైర్మన్ నో ఛాన్స్. అటువంటిది రాజ్యాధికారం కల్పించింది వాళ్ళకు బీసీలకు. 90% పైన గెలిచి 900 పైన మన ఎంపీపీలు గెలిచి 90% మున్సిపాలిటీలు గెలిచి 89లో ఆయన ఓడిపోయింది కదా కల్వకుర్తిలో. ప్రభుత్వం పోయింది 34 2 లోక్సభ వచ్చాయి 39 కాంగ్రెస్ 1 ఏమో. అందుకోసం సార్ సర్పంచ్ ఒక మండలి డిసి చేస్తారు, తర్వాత సర్పంచ్ ఎలక్షన్ వస్తారు. వారికి 200 ఓట్లు వచ్చాయి మండలి డిసి. సర్పంచ్ 2000 ఓట్లు అనుకోండి, వాడు 1200 ఓట్లు వస్తాయి. 1000 డిఫరెన్స్ వస్తుంది. విత్ ఇన్ 3 months అవుతుంది. ఓటు దేనికి దానికి. ఇప్పుడు సార్ పోయినసారి వీళ్ళందరూ ఓడిపోయారు గెలవడం కాదు. బీజేపీ ఒకటే సీటు కదా సార్, లోక్సభ 4 వచ్చాయి. మీరు దాన్ని అది కంపేర్ దయచేసి చేయకండి. అయినా కూడా ప్రజలకు ఏదైతుందో మీరు అడిగిన ప్రశ్న క్లారిటీ జవాబు దానికి దీనికి సంబంధం లేదు సార్. దేర్ ఇస్ నో క్వశ్చన్ ఎట్ ఆల్. సో కరీంనగర్ ఆల్సో బీజేపీ కోట. నెక్స్ట్ వరంగల్ కొంచెం నాకు తెలిసిన అది ఇట్ ఈస్ వాళ్ళ రియాక్షన్ ఉండే కన్ఫ్యూజ్ చెప్తున్నారు. అంటే కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్లతో మాట్లాడిన పేర్లు ఇంపార్టెంట్, పేర్లు లీక్ చేయడం బాగుండదు అనుకోండి, వాళ్ళే చెప్పలేకపోతున్నారు. బట్ ఇట్ ఈస్ ఏ క్లోజ్ బీజేపీ అండ్ బీఆర్ఎస్ థర్డ్. ఇట్ ఈస్ నాకుండే దాంట్లో ఏదన్నా వరంగల్ కాంగ్రెస్ బయటపడుతుందని నాకు క్లియర్ ఎడ్జ్ నాకుండేది. వాళ్ళు చెప్పేది కన్ఫ్యూజ్ చెప్తున్నారు, ఏమి రిజల్ట్ అదైతే లేదని చెప్పి. ఇంపార్టెంట్ దాన్ని తిరిగిన వాళ్ళే చెప్తున్నారు. ఒక 5గురితో మాట్లాడాను. బట్ నేను అనుకుంటున్నాను నాకుండే నాలెడ్జ్లో నేనంటే మీరు 2 రోజులు నేను ఆంధ్రలో పోయినా ఇది మాట్లాడలేదు. నేను సిక్కుంటే మీ దానికోసం ఎంత ప్రిపేర్ పొద్దుడు చేశాను. వరంగల్ కాంగ్రెస్ వస్తాను. మహబూబాబాద్ క్లియర్ కట్ కాంగ్రెస్. ఖమ్మం కాంగ్రెస్. నల్గొండ కాంగ్రెస్. నాగర్ కర్నూలు నాకుండే అభిప్రాయం కాంగ్రెస్, కానీ బీజేపీ సెకండ్ వస్తుంది అక్కడ. మహబూబాబాద్ నేను ఐడియా చేయలేదు. ఖమ్మంలో ఏదైతుందో నేను అనుకుంటున్నాను నాకుండేది, దాని మీద నేను ఎక్సర్సైజ్ చేయలేదు. ఎందుకంటే 7-8 రోజులు ఆంధ్ర భయాన్ని నేను చేయలేదు. బట్ నామాది కానీ ఓటింగ్ ప్యాటర్న్ కానీ కమ్యూనిటీ పరంగా బీజేపీ అంటుండే కానీ నేను దాన్ని చెప్పలేదు. నేను ఎక్సర్సైజ్ చేయనందుకు ఐ కాంట్ కొంత ఎక్సర్సైజ్ చేయండి నేను చెప్పలేను. బట్ ఐ కాంట్. ఇంకోటి నేను ఐఎమ్ నాట్ ప్రిపేర్ టు మెంటల్గా ఒక 2 గంటలు చెప్పేంత నాకు ఓపిక కూడా లేదు. మీరేమో నిల్చుని చెప్పండి, కూర్చుంటేనేమో గ్యాప్ ఇచ్చేసి లైవ్ కనుక బ్రేక్ చేయలేము. నల్గొండ క్లియర్. నాగర్ కర్నూలు కూడా నా ఒపీనియన్ అయితే కాంగ్రెస్ గెలుస్తుంది. కొందరు చెప్తుందంటే బీజేపీ వాళ్ళు కానీ కొంత అడిగినప్పుడు ఏదైతుందో న్యూట్రల్స్ అడిగినప్పుడు నాగర్ కర్నూలు కూడా బీజేపీ గెలిచి ఆశ్చర్యం లేదు అంటున్నారు. మహబూబ్ నగర్ 7 days బ్యాక్ వరకు డ్రాప్ అవుతా వచ్చింది. 5% నుంచి 7 days కింద వరకు నెక్కను వచ్చింది మనకుండే రిపోర్ట్. నేను అనుకోకుండా వంశీ గారికి ఫోన్ చేస్తే అంటే దగ్గరకు వచ్చింది కనుక నేను ఏదైనా చెప్పాలని. తనకు నాకు మంచి మిత్రుడు. అప్పటి వరకు నేను ఇంటర్ఫేర్ కాలే. ఒక 12 hours తర్వాత ఇప్పుడు రాత్రి 1 o'clock ఫోన్ చేసింది. బాయ్ సాబ్ నీది గాయప్ ఉండే, బట్ నెక్ టు నెక్ వచ్చినావు, చాలా జాగ్రత్త. ముఖ్యమంత్రి గారు కూడా ప్రిస్టేజ్ తీసుకుంటున్నాడు. మీటింగ్స్ కూడా అప్పటికి 4-5 అటెండ్ అయ్యండి, ఇంకా కూడా వస్తారు కావచ్చు.
మనీ మేనేజ్మెంట్ ఆయన డైరెక్ట్ చేస్తుండే, ఎందుకంటే ఆయన ఓన్ జిల్లా కనుక. ఒకటేమో మల్కాజ్గిరికి వచ్చే ఛాన్స్ లేదని తనకు తెలుసు, రిప్రజెంట్ చేసింది. మహబూబ్ నగర్ ఇట్లా రాకపోతే ప్రిస్టేజ్ కనుక ఆయన తీసుకుంటాడు. కానీ నీ వంతుగా అయితే 50కా అయితే 100కా ఓ ఇద్దరిని కాంబినేషన్ చేసి వాళ్ళకి సెల్ ఉన్నాయా 90% సెల్స్ ఉంటాయి. పోలింగ్ అయితే చూసుకో, ఆ కలెక్టివ్ ఆఫ్ 50-100 పేర్లు ఆ వాడే కాదు, మిలిటెంట్ ఆఫ్ కాంగ్రెస్కి వస్తాయనా న్యూట్రల్ ఓట్నా మొబిలైజ్ చేసుకొని వాళ్ళని పోలింగ్కి చేర్చే ప్రయత్నం చెప్పాను. ఈరోజు ఎంక్వైరీ చేస్తే ఏమవుతుందో, మహబూబ్ నగర్ కూడా అంటే కాంగ్రెస్ ఇద్దరు సీనియర్ నాయకులు, పదవిలో ఉన్న ఒక నాయకుడు 20-30 తోటి గెలుస్తాం కావచ్చు అంటుండు. 20-30 అంటే మరి స్వింగ్ టువర్డ్స్ ఈ గ్రామ స్థాయిలో దాంట్లో ఒక ఎమ్మెల్యే పోటీ చేసి ఓడిపోయాడు బీజేపీ. నేను అడిగిన నీ మహబూబ్ నగర్ కాన్స్టిట్యూన్సీలో బాబు, నీ కాన్స్టిట్యూన్సీ అడిగిన 90%, ఈ ఇంకా 6 కాన్స్టిట్యూన్సీల మీది కాక మహబూబ్ నగర్ పార్లమెంట్లో నువ్వు చెప్పగలుగుతావా? ఆమెకు ఫాలోవర్ ఎవరికి? అరుణ గారికి ఎమ్మెల్యే పోటీ చేసి ఓడిపోయాడు. ఎన్ఆర్ఐ, నా మంచి మిత్రుడు. స్ట్రాంగ్ అడిగిన అతన్ని. అన్ని గ్రామాల్లో అక్షంతలు పోయినాయా? 90%. నాది కాదు 7 కాన్స్టిట్యూన్సీ జరిగింది. ఈ రాముంది అంటే రాముంది కొంచెం జరిగింది, అయ్యవారు చెప్పింది అనేది. వాళ్ళు కాన్ఫిడెన్స్లో ఉన్నారు. బట్ కాంగ్రెస్ నాయకుడే, ఇంపార్టెంట్ నాయకుడే. 25-30 వేలు అంటే మహబూబ్ నగర్ నుంచి నెక్ టు నెక్ ట్రెండ్ ఉంటే అరుణ గారు గెలవచ్చు. బయటపడితే ఒక 20-30 వేలతో తప్పితే ఎక్కువ మెజార్టీ రాదు వంశీ గారికి. ఆమె గెలిచినా కూడా ఒక 40-50 వేలతో. స్వింగ్ ఉంటే మోర్ దెన్ కాంగ్రెస్ గెలిస్తే తక్కువ ఉంటుంది, బీజేపీ గెలిస్తే ఇట్ విల్ గో ఆఫ్ 75-1 lakh కూడా వెళ్ళిపోతుంది. చెవెళ్ళ ఈజీ వాళ్ళకుండే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెవెళ్ళ మన విశ్వేశ్వరరెడ్డి గారు, డౌట్ లేదు. రూరల్ అయితే అసలు టోటల్ వన్ వే రూరల్. మెదక్ ఏదైతుందో 3 కాన్స్టిట్యూన్సీలు ఇంపార్టెంట్. ఒకటి గజ్వేల్ సీఎం గారు రిప్రజెంట్ చేస్తున్నాడు, రెండవది హరీష్ వాళ్ళ అల్లుడు మాజీ మంత్రి, మూడవది ప్రభాకర్ రెడ్డి. ఈ 2 కలిపే క్లబ్లో ఉంటుంది దుబాక్. ఈ 3 కాన్స్టిట్యూన్సీల ఈ 5-6 రోజులకి వెళ్ళి మాట్లాడలేదు. ఈ రోజు కూడా టు బి ఫ్రాంక్ చెప్పాలంటే మెదక్లో నేను ఏ ఒక్క వ్యక్తితో మాట్లాడలేదు. అయితే మెదక్ నేను నాకుండే అవగాహన చెప్తున్నా, మోర్ దాన్ 50,000 గజ్వేల్ ఎక్స్పోర్ట్ చేశారు, 75 సిద్దిపేట్ 7 days బ్యాక్ అండ్ 50,000. ఇది దాదాపు 1,75,000 నుంచి 2 లక్షలు, 1,50,000కి తగ్గకుంటే ఈ 3 కాన్స్టిట్యూన్సీలో మెజార్టీ వస్తుందని చెప్పారు. ఆ మెజార్టీ వస్తే మెదక్ గెలుస్తుంది, లేకపోతే లేదు. ఈ 7 రోజుల కింద మాట్లాడింది వెంకటరామరెడ్డి మీద రియాక్షన్, ఎందుకంటే ఆయన సిద్దిపేట కలెక్టర్ ఉండే, సిద్దిపేట ఇవన్నీ కవర్ అవుతాయి. అక్కడ నిర్వాసితుల భూములు, కొండపోచమ్మ, ఏదేదో సంథింగ్ అంతా ఏదైతుందో ఏకపక్షంగా పోయిండు, ర్యాష్గా పోయిండు. బట్ ఆయన ఏదైతుందో కొన్ని సోషల్ యాక్టివిటీ కూడా చేసి ఒక 100 కోట్లు ఇది. ఎమ్మెల్యేలు కూడా ఆయన ఫస్ట్ క్యాండిడేట్ అని స్మెల్ వచ్చినప్పుడు 2 months బ్యాక్ 3-4 ఎమ్మెల్యేలు మెదకులు వచ్చి కలిసింది, అది ఆయనకే. తర్వాత దాన్ని బ్యాక్ చేసుకొని చివరకు వాళ్ళందరినీ కన్విన్స్ చేసి ఆయన డబ్బులు సమృద్ధిగా ఇచ్చిండు ఎమ్మెల్యేలకు. వాళ్ళు ఎంత మిగిలించుకున్నారో ఆయన సంగతి మనకు అవసరం లేదు. బట్ గ్రామాల్లో కూడా ఆయన ప్యానల్, ఆయన ఆర్గనైజ్, ఆయన అయితే ఒక విజన్తో ఉన్నాడు కనుక సిస్టమేటిక్గా. హరీష్ కూడా దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి, ఈ కాన్స్టిట్యూన్సీలు కాక ఆయనకు మెదక్ సంగారెడ్డిలో కూడా పట్టు ఉంది. ఆ 2 కాన్స్టిట్యూన్సీలు కూడా సిస్టమేటిక్ ఏదైతుందో చేసిండ్రు. బయటపడితే ఏదైతుందో అది బయటపడుతుంది. ట్రెండ్ ఉంటే అది బీజేపీ. ఇది బీజేపీ వర్సెస్ BRS. Congress is a poor third. నీలం మధు ఈజ్ ఓన్లీ ఫర్ సంగారెడ్డి అండ్ పటాన్చేరు తప్పితే ఆ ముదిరాజు అనేది ఉంది, బట్ తీసుకురాలేకపోయింది. కొత్త క్యాండిడేటు, పర్సనాలిటీ లేదు, ఓన్లీ పటాన్చేరు వరకే. ఆ ముదిరాజు అనేది వర్కౌట్ నడవలే. సో 3 కాన్స్టిట్యూన్సీస్ భారీ మెజారిటీ వస్తే బీజేపీ బీఆర్ఎస్ కి ఛాన్స్. ఏమంటారు? 3 కాన్స్టిట్యూన్సీలో మూడులో వాళ్ళు అనుకున్నట్టు మెదక్. బట్ ఈజ్ ఏ క్లోజ్ ఫైట్. ఒక 40-50 వేలతో నట్టింటే జైరాబాద్ ఇస్ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్. సో బీజేపీ గెలుస్తుంది. నిజామాబాద్ చాలా ఇంట్రెస్టింగ్ ప్లేస్, మైనారిటీ ఓటు ప్రభావం చూపిస్తుంది. నిజామాబాద్ బోధన్ ఈజ్ లీడ్. నిజామాబాద్ టౌన్ ఈజ్ లీడ్.
నిజామాబాద్ రూరల్ లీడ్ లేదు బీజేపీ ఆర్మూర్ లీడ్ బాలకొండ లీడ్ 5 నిజామాబాద్ సెగ్మెంట్లు 5 కరీంనగర్ కొరుట్లాండ్ జగిత్యాల ఓ 5-6 వేలు కాంగ్రెస్కి లీడ్ ఉండొచ్చు అంటారు, 5-6 వేలు బీజేపీకి అంటారు. కాంగ్రెస్ నాయకులు జీవన్ రెడ్డి ఫాలోవర్లతో మాట్లాడాను, న్యూట్రల్తో మాట్లాడాను. అక్కడ 5,000 తనకు వస్తే అక్కడ 60-70 వస్తే వేరే సిచ్యువేషన్ లేదు. అట్లే ఏదైతుందో కొరుట్లో కూడా ఏదైతుందో బీజేపీ వాళ్ళు చెప్తున్నారు కాంగ్రెస్. ఆ 2 కాన్స్టిట్యూన్సీల ప్రభావం జీవన్ రెడ్డి గారి మీద, ఆ జిల్లావాసి ప్రజలతో సంబంధం ఉన్నాడు. 83 నుంచి కంటిన్యూగా పోటీ చేస్తున్నాడు. అప్పుడు లోక్సభ డీలిమిటేషన్ కాకముందు 2006లో 8లో బై ఎలక్షన్స్ ఉన్నప్పుడు కూడా మెట్పల్లి అండ్ కొరుట్ల అంటే పేరు ఇప్పుడు కొరుట్ల అయింది, జగతాలు ఇదే దగ్గర ఉండే కదా. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటాడు. మనవాడు ఏదైతుందో మనకేమన్నా అందుబాటులో ఉంటాడనే ఉద్దేశంతో ఆయనకుండే సింపతితో కానీ ఆ 2 కాన్స్టిట్యూన్సీలు మాత్రం ఒక జగిత్యాల్లో లీడ్ రావచ్చు, కొరుట్లో ఏదైతుందో 5,000 అటు రెండిట్లో లీడ్ వచ్చిన ఆయనకు మ్యాక్సిమం ఒక 15-20 లీడ్ వస్తుంది. బట్ 5 కాన్స్టిట్యూన్సీల బీజేపీ కనుక బీజేపీలో వాక్ అంటే అరవింద్ మీద వ్యతిరేకత ఉంది ఉన్నా కూడా ఏదైతుందో ట్రెండ్ ఆఫ్ ఇదే మోదీ గారిది ప్లస్ ఏదైతుందో యూత్ ఈ పథకాల మీద వ్యతిరేకత నిజామాబాద్లో బాగా ప్రచారం జరిగింది. అగ్రెసివ్గా అటాక్ చేసిండు. ఇది ఏదైతుందో కొత్త ఓటర్ చేయని వాళ్ళకు, అతని మీద వ్యతిరేక భావన లేని వాళ్ళకి ఏదైతుందో ప్రజలకు ఆకట్టుకున్నాడు. ఇది అగ్రెసివ్, మొదటి నుంచి అగ్రెసివ్. అది అడ్వాంటేజ్ అండి ఆయనకు. అంటే ఈ పథకం చేసింది, ఆ పథకం చేసింది, ఆ ప్రజలతో అనిపించడం, సోషల్ మీడియాలో ఇది చేసిందా చెప్పబోయా, దీంతో ఏదైతుందో అది ప్రజల దగ్గరికి కింది స్థాయిలో పోయింది. అంటే ఇదంతా అబద్ధాలు చెప్తున్నారు అని. నిజామాబాద్ అవుతుందో క్లియర్ పెద్ద మెజార్టీతో గెలుస్తుంది. ఇది జబర్దస్త్. భువనగిరి కూడా నేను నిజంగా చెప్పాలంటే యాక్చువల్గా నాకు డాక్టర్ కానీ ఇప్పుడు శ్యామ్ మల్లేష్ కానీ నాకు 100 మంది ఫ్రెండ్స్ ఉన్నారు, 3 కంటే. కానీ భువనగిరి ఎందుకోసం అంటే బీజేపీకి గెలిచే లిస్టులో వాళ్ళు పెట్టుకున్నారు. నేను కాంగ్రెస్ వాళ్ళతో ఎవరితో మాట్లాడలేదు. నా దాంట్లో భువనగిరి వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు 120-130 మీరు ఇది అయిన తర్వాత మాట్లాడతా. కానీ భువనగిరి కూడా ఫైట్కి వచ్చిందని చెప్తున్నారు. బీసీ ఫీలింగ్ ఏదైతుందో గౌరవం వచ్చేది. కానీ అక్కడ ఏం ప్రాబ్లం ఏమైందంటే కామ మల్లేష్ కూడా ఏదైతుందో కుర్మా అదే గోలాను యాదవ్ల కుర్మా ఏదైతుందో ఆ కాన్స్టిట్యూన్సీలో బాగున్నారు 7 సెగ్మెంట్లలో. సో అతను కూడా అగ్రెసివ్ మొదటి నుంచి ఫైనాన్షియల్ నోడు డీసీసీ ప్రెసిడెంట్ చేసిండు, పోటీ చేసిండు. వాళ్ళని మొబిలైజ్ చేసుకుని ఆ కుల సంఘాలు గ్రామాల్లో తిరగలేడు. బీసీ ట్రెండ్ గౌడ్ అక్కడ వచ్చింది, ఈయనది వచ్చింది. బీసీ ట్రెండ్ వచ్చింది అంతా రెడ్డి స్కార్ అని. కానీ ఏదైతుందో అతనికి ఒక మంచి పేరు ఉంది. ఒకసారి నేరోలో పోయాడు, ఒకసారి బీఆర్ఎస్ చేసిండు. అది కీలుకు వచ్చిందని అయితే వాళ్ళు అంటుండ్రు. ఇది నా ఇన్ఫర్మేషన్ కాదు, ఇది బీజేపీ వాళ్ళ ఇన్ఫర్మేషన్. బీజేపీ అండ్ కాంగ్రెస్ బీఆర్ఎస్ సార్ ఎలిమినేట్ ఏదైతే అవుతుందో ఆ ఓటు ట్రాన్స్ఫర్ అయినప్పుడు మీకు మొదల్లో చెప్పాను, ఓడిపోయేది అనేది జనాలకు తెలుస్తుంది, మీడియా కంటే నాయకుల కంటే. ఆ ట్రెండ్ చూసుకొని మనం ఇటు ఓటు అయితే వేస్ట్ అవుతుందంటే గ్రామ రేపు ఇది గెలిస్తే మనకి అవుతుందో కాంగ్రెస్ గెలవద్దని అనేసినప్పుడు ఎవరికి వేస్తాడు? బీజేపీకి వేస్తాడు. బీఆర్ఎస్ డైల్యూట్ అవుతుంది. మనం చెప్పినట్టు మల్లేష్ ఎంత అగ్రెసివ్ తీసుకుపోయినా, ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా అక్కడ ఏమైతుందంటే మన ఓటు వేస్ట్ అవుతుంది, మన ఓటు 3వ అవుతుంది. 3వ అయినప్పుడు మన కాంగ్రెస్ గెలవద్దు. కాంగ్రెస్ గెలిస్తే మనకి ఏదైతుందో లోకల్ బాడీలో ప్రమాదం ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. బీజేపీ గెలిస్తే బీజేపీ గ్రామాల్లో లేదు కదా సార్. ఎప్పుడు కానీ మీ బీజేపీ ఏదైతుందో నల్గొండ ఖమ్మంలో ఉండదు, అక్కడంతా కమ్యూనిస్టులు ఉండదు అక్కడ పోస్ట్. సో బీజేపీ అనేది క్యాడర్ కానీ అది దొరకదు అక్కడ. అది ఏదైతుందో అక్కడ అవకాశం లేదు. ఇక్కడ అయినా కూడా ఏదైతుందో బీజేపీ అనుకోకుండా ఏదైతుందో క్లోజ్ ఫైట్కి వచ్చింది అనేది వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్, బీజేపీ నాయకులు చెప్పి. అది గెలిచే సీట్లలో భువనగిరి కూడా ఉంది, వాళ్ళ భువనగిరి కూడా అది ట్రెండ్ ఆఫ్ అంతా నార్త్ ఇండియన్స్ ఉన్నారు, సౌత్ ఉన్నారు, మిక్స్డ్ ఉన్నారు అనుకోండి. బట్ ఏదైతుందో చాలా వీక్ క్యాండిడేట్ ఏదైతుందో బీఆర్ఎస్ కూడా వీకే. కాంగ్రెస్ ఏదైతుందో తప్పు చేశారు. యాక్చువల్ ఏదైతుందో ఆమె తీసుకురావడం ఏదైతుందో అక్కడ నుంచి రావడం జడ్పీ చైర్మన్ చేసిన పెద్ద జడ్పీ ఆఫీసులో కూర్చుంటారు కదా. కాంగ్రెస్ ఏదైతుందో క్యాండిడేచర్ సెలక్షన్స్లో ఏదైతుందో రాజేందర్కి అడ్వాంటేజ్ అయిపోయింది. కాకుండా అక్కడ బీఆర్ఎస్ ఏమైందంటే అన్ని సీట్లు బీఆర్ఎస్కి ఇచ్చింది, ఆల్ సీట్స్. కానీ ఏదైతుందో బీఆర్ఎస్ ఉన్న పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఉన్న సిచ్యువేషన్లో కానీ ఇతని మీద ఏదైతుందో ఆల్ బీఆర్ఎస్ నాయకులు ఫస్ట్, సెకండ్, థర్డ్ కేటగిరీలో అందరూ కొన్ని వేల మంది, లక్షల మంది అతనికి తెలుసు. ఆయన నివాసం కూడా అక్కడనే. ఆయన యాక్టివిటీ కానీ ఒక ఇంపార్టెంట్ మంత్రిగా చేసిండు. ఉద్యమంలో ఉన్నవాళ్ళు, ఎమ్మెల్యే అయిన వాళ్ళు, ఎమ్మెల్యే అయిన ఎంబడి వాళ్ళు ఎవరన్నా వెళ్ళని
మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది మొత్తం, లంచ్ ఉంటుంది కంపల్సరీ. అక్కడ ఇక సపరేట్ ఇక ఆయన డైనింగ్ టేబుల్ ఉన్న పెద్ద 2 టేబుల్ కలిపి 40-50 మంది, 40-50 మంది ఎట్ ఏ టైం బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు. సో అందరితో సంబంధాలని అక్కడ వర్కౌట్ కూడా ఆయన సిస్టమేటిక్గా మొదటి నుంచి ఏదైతుందో కాన్ఫిడెన్స్గా చేసిండు. ఆయన ఒక ఇమేజ్ పాపం అనేది వచ్చేసింది. ఇతను ఒక అన్యాయం జరిగింది ఇతనికి, ఉద్యమకారుడు అవుతుందో మల్కాజ్గిరి అవుతుందో కాకుండా అడ్వాంటేజ్ కూడా ఏమైందంటే ఇతనికి కాంగ్రెస్ డిసడ్వాంటేజ్ ఏమైందంటే అటు బీఆర్ఎస్ కానీ ఇక్కడ ఉండే ఓటర్స్ ఆ కాన్స్టిట్యూన్సీలో ఉండే 3-4 కాన్స్టిట్యూన్సీ ఓటర్స్ ఇంకా పర్సెంటేజ్ ఎక్కువ మొత్తం ఆంధ్రకి వెళ్ళారు. వాళ్ళు బీజేపీ రాకపోతే అది కూడా డిసడ్వాంటేజ్. ఎనీవే మల్కాజ్గిరి ఈజీ టు బీజేపీ డౌట్ ఏంటి. సికింద్రాబాద్ కేంద్ర మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అతనికి న్యాయంగా చెప్పాలంటే చాలా వ్యతిరేకత బీజేపీ ఏబీపీలు కూడా. ఎందుకో మంత్రి అయిన తర్వాత మారిండని నాకు మార్పు కనిపించలేదు. ఆయన మంత్రి అయినా కలిశాను, టెలిఫోన్లో మాట్లాడాను, అమెరికాలో కలిశాను, ఇక్కడ కలిశాను. బట్ వాళ్ళ క్యాడర్లో మోర్ దెన్ 70-80% ఓడిపోతాడు చెప్పాడు 5-6 రోజుల కింద. బట్ చివరగా చూస్తే ఏదైతుందో వాళ్ళందరూ కూడా ఇవన్నీ ఆయనకు కూడా ఫీడ్బ్యాక్ పోతుంది కదా, సర్వేలు గిరివేలు కానీ అందరు బతుకుంటుంటే నేను ఇక ముందు మారుతానే ఉండొచ్చు, అది నేను తెలుసుకోలే. బట్ సికింద్రాబాద్ కూడా ఏదైతుందో ఆయన ఇమేజ్ మీద మళ్ళీ మంత్రి అవుతాడు. ఇది కరప్టివ్ కాదు, ఇంటర్ఫేర్ ఎక్కువ కాడు, ఏదైతుందో కొంత నెగ్లిజెన్స్ ఉండొచ్చు. బట్ ఏదైతుందో ఇది కూడా సికింద్రాబాద్ కూడా గెలిచే సీట్లో ఉంది. హైదరాబాద్లో అంటే సబ్జెక్టు కరెక్షన్ కొన్ని ప్రచార సాధకాల్లో నేను ఓటర్ లిస్ట్ చూడాలంటే 1 నిమిషం ఇప్పుడు కూడా తెప్పించుకోవచ్చు, 1 మినిట్లో వస్తుంది మనకు. 17 లక్షల ఓట్లు 11 ముస్లిమ్స్ 6 హిందూ అని వచ్చింది. ఇంకొకరిలో చూశాను 21 లక్షలు, 21 lakhsలో ఇది 8, అది 13 అని వచ్చింది. సో ఏదున్నా కూడా ముస్లిం మోర్ దెన్ 60% ఉంది. కనుక ఏదైతుందో ఖచ్చితంగా హైదరాబాద్ ఏమైనా 84 నుంచి ఒక 84 కీన్ ఫైట్. వి హనుమంతరావు గారు కాంగ్రెస్ క్యాండిడేట్, రాజీవ్ గాంధీ క్యాంపెయిన్ వచ్చాడు హైదరాబాద్. ఒక్క నిమిషం, ప్రభాకర్ రెడ్డి అదే చెప్పనండి. ప్రభాకర్ రెడ్డి అని హౌసింగ్ బోర్డు చైర్మన్ ఉండే రంగారెడ్డి జిల్లా వాసి 30,000 తోటి ఓడిపోయాడు, 30 తోటి ఓడిపోయాడు. ఫైట్ అయింది. ఇక తర్వాత ఎప్పుడు ఫైట్ లేదు, ఎప్పుడు 1,00,000, 1,50,000, 2 లక్షలు. అంటే రూరల్ అంతా వన్ సైడ్ బీజేపీ కొడుతుండే, కాంగ్రెస్ డిపాజిట్, టీడీపీ డిపాజిట్. ఎప్పుడు డిపాజిట్ అవుతుంది మీకు. ఇందిరారెడ్డి కూడా 91లో చేసింది మీకు తెలుసు కదా, 91లో రామారావు గారు ఉన్నప్పుడే చేసింది కదా. ఇది అవుట్. ఆయన చేవేల కాన్స్టిట్యూన్సీలో 10-11 వేలు వచ్చాయి. ఎమ్మెల్యే గెలిచిన వాడు, సిట్టింగ్ ఎమ్మెల్యే 40-50 వేలతో గెలిచిన వాడు. ఒక నేరో ఫైట్ అయింది. 83లో ఓడిపోయాడు, ఒక 400 ఓట్లతో ఓడిపోయాడు. బట్ ఆయన కాన్స్టిట్యూన్సీలో 15-16 వేలు వచ్చాయి పార్లమెంట్. అంటే వన్ సైడ్ తెలుగు ఆ 3 కాన్స్టిట్యూన్సీలు ఉంటుండే కదా. ఓవైసీ గారు నేను అనుకుంటున్నా 84లో సలావుద్దీన్ ఓవైసీ వీరి తల్లి 84, 89, 91, 96, 98, 99 6 సార్లు గెలిచాడు ఆయన. 2004 నుంచి తను గెలుస్తున్నాడు. కంటిన్యూ విక్టరీ. 2004, 2009, 14, 19 4 10 సార్లు గెలిచారు వరుసగా. ఒకే ఒకసారి 84లో 30,000. అప్పుడు డిస్టెన్స్ అంటుకోండి. వి హనుమంతరావు గారు 2 లక్షల 3 లక్షల వెనుకున్నాడు టీడీపీ కూడా. 84 ప్రభాకర్ రెడ్డి గారు అని తర్వాత హౌసింగ్ బోర్డు చైర్మన్ చేశారు రామారావు గారు 84లో. అది ఒక్కటే కీన్ ఫైట్. ఇట్ ఈస్ ఈజీ టు హైదరాబాద్. 3-4 లక్షలతో వెళ్తాయి అంటే ఎంఐ. ఏదో న్యూస్ కావాలి కదా సార్, వెళ్తుంది ఫైట్ ఏదో చూపి ఆమె సమాజ సేవ చేస్తుంది, బుర్కా ఉన్న వాళ్ళకే చేస్తుంది. ఓట్లేదు సార్. ఇస్లాం ఖతరా. పోలింగ్ అయింది కూడా నేను అనుకుంటున్నా ముస్లిం పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది, హిందూ పర్సెంటేజ్ తక్కువ ఉంటుంది పోలింగ్. అది కూడా అడ్వాంటేజ్ కదా. పోలింగ్ తక్కువ అయింది కదా హైదరాబాద్. పోలింగ్ కూడా చాలా తక్కువ అయింది. అదే 45 తక్కువ కదా. అది 7 నుంచి 9 బీజేపీ. 7 నుంచి 9. ఓకే. 7 నుంచి 9 కాంగ్రెస్, 1 ఎంఐ. అదే గెలిస్తే అది కన్ఫ్యూజ్ చెప్పిన అనుకోండి. ఒకటి 1 గెలిస్తే
గెలిచే ఛాన్స్ లేదంటున్నారు. గెలిస్తే ఎక్కువ నేను మాట్లాడలేదు. మళ్ళీ రేపు ఎల్లుండో 4 రోజుల తర్వాత తీసుకుందామంటే మళ్ళీ నేను రెడీ, కొంచెం ఫ్రీ అవుతాను, కొంచెం ప్రిపేర్ అయ్యి ఏదైతుందో ఇవన్నీ కూడా తెలుసుకొని మీకు వివరంగా చెప్పాలంటే తొలి వెలుగు కోసం ఐఎమ్ ప్రామిసింగ్ యూ డెఫినెట్లీ డీటెయిల్గా కాన్స్టిట్యూషన్ కూడా ఇంకా నేను చెప్పాలని చెప్తాను. అంటే నేను వేగ్గా ఏదో చెప్పను. ఫస్ట్ అయితే నేను 6 నుంచి మీకు 8 చెప్పాను, 8 నుంచి 10. మెదక్ ఒకటే గెలుస్తుంది, అది ఆ మూడింటి మీద ప్రొవైడ్, అది రాకపోతే గెలవదని చెప్పాను. ఒకటే మేము అంటే నేను మేధావిని కాదు, ఇదే ట్రెండ్. మీరు ఇంటెలిజెన్స్ కానీ పలు సర్వేలు కానీ ఎవరిని అడిగినా ఇదే రిజల్ట్ వస్తుంది. కానీ బీజేపీ వాళ్ళు ఏమంటారు, మేము డబుల్ డిజిట్ అంటారు, కాంగ్రెస్ మేము డబుల్ డిజిట్ అంటారు. కానీ మీరు న్యూట్రల్ అడిగినప్పుడు ఆఫ్ ద రికార్డ్ అంటే ఇండివిజువల్ అడిగినప్పుడు మాత్రం ఎమ్మెల్యేలు మంత్రులు కూడా కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ వాళ్ళు కానీ మాకేం రాదని వీళ్ళు చెప్తారు, మాకు అంతే 7 నుంచి 9 అంటారు, బీజేపీ వాళ్ళు కూడా 7 నుంచి 9 అంటారు. పైకి చెప్తారు 12 చెప్తారు, 4 కూర్చున్నప్పుడే మరి డబుల్ డిజిట్ అని చెప్పారు. దే ఆర్ ఎక్స్పెక్టింగ్, వాళ్ళు డబుల్ డిజిట్ అనేది షార్టింగ్ మీద ఎక్స్పెక్ట్ చేస్తుంది. మరి అనుకున్నట్టుగా వాళ్ళకు మెదకు బాగా ఇంప్రూవ్ ఉండి, భువనగిరి ఉండి, మహబూబ్ నగర్ ఉంటే ఇట్ విల్ టచ్ ఆఫ్ 10 టచ్. ఓవరాల్ గా తెలంగాణలోని 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించిన క్లియర్ కట్ స్టడీ, పోలింగ్ రోజు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి, అంతకుముందు వారం రోజుల పాటు పోల్ మేనేజ్మెంట్ ఎలా కొనసాగింది, ఇట్లాంటి అంశాలను దృష్టిలో పెట్టుకుంటే మనకు రిజల్ట్ కనబడుతుంది. బీజేపీ 7 నుంచి 9, అదే రకంగా కాంగ్రెస్ పార్టీ కూడా 7 నుంచి 9 వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎంఐఎం ఖాతాలోకి హైదరాబాద్ మరోసారి వెళ్ళిపోతుంది. ఇక బీఆర్ఎస్ పరిస్థితి ఏమిటి అంటే ఒక మెదక్లో కొద్దిగా ఛాన్స్ కనిపిస్తుంది అన్న అనాలిసిస్ కనిపిస్తుంది. బట్ అంతిమ ఫలితాలు మనకు జూన్ 4వ తేదీన వెల్లడవుతాయి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.